హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రియాక్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో భాగంగా మనం ఈ వీడియోలో వాట్ ఈజ్ యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్ అండ్ కంపేర్ ఇట్ విత్ యూజ్ ఎఫెక్ట్ హుక్ ఈ క్వశ్చన్ని డిస్కస్ చేద్దాము. చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అనమాట ప్రజెంట్ ఇది రియాక్ట్ డెవలపర్స్కి. అయితే డెఫినేషన్ చూసినట్టయితే ద యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్ హుక్ ఈజ్ సిమిలర్ టు యూజ్ ఎఫెక్ట్ బట్ ఇట్ ఫైర్స్ synchronously after the DOM mutations and before the browser repaints. This makes it useful for measuring layout and making immediate DOM updates. యూజ్ ఎఫెక్ట్ అంటే మనం తెలుసు, ముందు మనం వీడియో చెప్పుకున్నాము. యూజ్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే మనకి డామ్ అంటే మనకి బ్రౌజర్ రెండర్ అయిన తర్వాత బ్రౌజర్లో రెండర్ అయిన తర్వాత మనకి డామ్ అనేది రెండర్ అయిన తర్వాత మనకి ఆ యొక్క బేస్డ్ ఆన్ డిపెండెన్సీ అరే మనకి చేంజెస్ అనేవి చేస్తూ ఉంటుంది. అంటే బ్రౌజర్ రెండర్ అయిన తర్వాత మనకి ఏమవుతుంది, ఈ యొక్క యూజ్ ఎఫెక్ట్ అనేది వర్క్ అవుతుంది అనమాట. యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్ అంటే బ్రౌజర్ అంటే డామ్ ఎలిమెంట్స్ పెయింట్ అవ్వకముందు, అంటే మనకి బ్రౌజర్ రెండర్ అయిన తర్వాత డామ్ ఎలిమెంట్స్ అనేవి బ్రౌజర్ లోపల రెండర్ అవ్వకముందు ఇది పనిచేస్తుంది. ఇది మనకి దానికి ఎఫెక్ట్ ఏంటంటే యూజ్ ఎఫెక్ట్ అనేది తర్వాత పనిచేస్తుంది. లేఅవుట్ ఎఫెక్ట్ అనేది దానికంటే ముందు పనిచేస్తుంది. రెండర్కి డామ్ ఎలిమెంట్స్ రెండర్ కంటే ముందు పనిచేస్తుంది అనమాట. అయితే ఇది ముఖ్యంగా మనకి లేఅవుట్ మెజరింగ్ కోసం మనం ఎక్కువగా వాడుతుంటాం. లేఅవుట్ మెజరింగ్ అంటే మనకు తెలుసు, వెన్ యూ నీడ్ టు మెజర్ డామ్ ఎలిమెంట్స్ గెటింగ్ ఆఫ్సెట్ విడ్త్ స్క్రోల్ హైట్ మనకు తెలుసు కదా. డామ్ ఎలిమెంట్స్ సంబంధించిన ఏదైతే మెజర్మెంట్స్ ఉన్నాయో హైట్ విడ్త్ స్క్రోల్ విడ్త్ అంటే ఆ యొక్క బ్రౌజర్లో విండో హైట్ ఎన్ని ఉన్నాయి కదా మనకి. ఇలాంటి మెజర్మెంట్స్ సంబంధించిన మనకి ఏమైనా రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్ ఒకటి మనము వాడవలసి ఉంటుంది. వెన్ మేకింగ్ సింక్రోనస్ యూఐ అప్డేట్స్ దట్ షుడ్ హ్యాపెన్ బిఫోర్ ద బ్రౌజర్ పెయింట్. సింక్రోనస్ యూఐ అప్డేట్ అంటే ఒకదాని తర్వాత ఒకటి మనకి అప్డేట్స్ రావడం అనమాట. ఇవి మనకి బిఫోర్ ద బ్రౌజర్ పెయింట్ మనకి జరగాలి కాబట్టి అలాంటప్పుడు మనము యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్ని మనము వాడతాం. వెన్ డీలింగ్ విత్ యానిమేషన్స్ ఆర్ ట్రాన్సిషన్స్ వేర్ ఫ్లికరింగ్ షుడ్ బి ప్రివెంటెడ్. మనకి యానిమేషన్స్ అండ్ ట్రాన్సిషన్స్ అంటే మనకు తెలుసు, స్మూత్లీ యానిమేషన్స్ అలాంటి వాటికి ఫ్లికరింగ్ లేకుండా మనకి ఈజీగా మనకి అంటే యానిమేషన్స్ లోడ్ అవడం కోసము యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్ని మనము వాడతాం అనమాట. ముఖ్యంగా ఏంటంటే డామ్ ఎలిమెంట్స్ యొక్క సైజు మెజర్మెంట్స్ కోసమే దీన్ని ఎక్కువగా వాడతాం అనమాట. కానీ మనం ప్రతి చోట్ల మనం యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్ని వాడకూడదు, ఎందుకంటే దీనివల్ల పర్ఫార్మెన్స్ అనేది పడిపోతుంది మనకి. జస్ట్ మనకి ఎప్పుడైతే మనకి మెజర్మెంట్స్ కావాలో దానికే యూజ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఎక్కువగా దీన్ని వాడకూడదు. అయితే ఒక ఎగ్జాంపుల్ చూసినట్టయితే దీని గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను, మనకి ఎలా ఇది లోడ్ అవుతుందని చెప్పేసి. నేను ఒక ఫంక్షన్ తీసుకున్నాను, దాని లోపల ఫస్ట్ యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్ హుక్ లోపల నేను ఏం చేశాను, కన్సోల్ చేశాను లేఅవుట్ ఎఫెక్ట్ రన్స్ బిఫోర్ స్క్రీన్ పెయింట్ అని చెప్పేసి. దీని డెఫినేషన్ షార్ట్కట్లో దీన్ని కన్సోల్ చేశాను. ఎక్కడ యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్లో దీన్ని కాల్ చేస్తున్నా. యూజ్ ఎఫెక్ట్లోనేమో యూజ్ ఎఫెక్ట్ రన్స్ ఆఫ్టర్ స్క్రీన్ పెయింట్, దీని యొక్క డెఫినేషన్ ఇది. దీన్ని కన్సోల్ చేసిన యూజ్ ఎఫెక్ట్లో ఒక కంటెంట్ కన్సోల్ చేసిన, యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్లో ఒక కంటెంట్ కన్సోల్ చేసిన. ఇప్పుడు దీన్ని నేను రన్ చేస్తే మనకి చూద్దాము ఎలా మనకి ఏదనేది వస్తుంది అని చెప్పేసి రిఫ్రెష్ చేసినప్పుడు మనకి వచ్చింది కంటెంట్. ఫస్ట్ ఏమొచ్చింది, యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్ రన్స్ బిఫోర్ స్క్రీన్ పెయింట్. సరే, మనకి ఫస్ట్ యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్ వచ్చిందంటే రెండర్ బ్రౌజర్ లోపల రియాక్ట్ కంపోనెంట్ రెండర్ అయినప్పుడు మనకి రెండర్ ఇలా అవ్వకముందు మనకి ఫస్ట్ వచ్చేది ఏంటంటే రెండర్ అవ్వకముందు లేఅవుట్ ఎఫెక్ట్, రెండర్ అయిన తర్వాత అంటే లోడ్ అయిన తర్వాత మనకి వచ్చేది ఏంటంటే యూజ్ ఎఫెక్ట్ అనమాట. అందుకని ఇది ఫస్ట్ వచ్చింది, ఇది సెకండ్ వచ్చింది అనమాట. ఇది మనకి యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్ విత్ కంపారిజన్ ఆఫ్ ద యూజ్ ఎఫెక్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.